హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్. ఈరోజు నేను థ్రెడ్ ర్యాపింగ్ చూపిద్దాం అనుకుంటున్నా. దానికి ఏమేమి థింగ్స్ కావాలో చూడండి. ఫోర్ కట్ మీద చూపిస్తున్నా. 4 బ్యాంగిల్స్ కావాలి, గ్లూ కావాలి, థ్రెడ్, కట్టర్ కావాలి, దాన్ని ర్యాపింగ్ చేసుకోవడానికి ప్యాడ్ కావాలన్నమాట. 4 కట్కి ఎన్ని థ్రెడ్ లైన్స్ కావాలంటే 25 లైన్స్ అనమాట. నేను 25 లైన్స్ చుడుతున్నాను చూడండి. అలా ప్యాడ్కి 25 లైన్స్ చుట్టుకోవాలి. చుట్టుకున్నాక నీట్గా అన్నీ ఒక చోటకి, అంటే మనం చుట్టేటప్పుడు అటు ఇటుగా జరుగుతూ ఉంటాయి కాబట్టి చుట్టినాక మొత్తం దగ్గరికి వచ్చేలాగా చేసుకొని నీట్గా తర్వాత ఆ థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసినాక నీట్గా అంటించుకోవాలన్నమాట. అది ఒకటే రౌండ్గా అంటించకుండా పల్చగా అంటించేటప్పుడు కూడా అన్నీ పల్చగా అంటించుకోవాలన్నమాట. అంటించుకున్నాక మళ్ళీ బ్యాంగిల్కి కూడా కొంచెం గమ్మేసి దాన్ని అంటించాలన్నమాట. నేను అంటిస్తున్నాను చూడండి. అట్లా అంటించండి నీట్గా. అంటించినాక ఒక థ్రెడ్ ర్యాప్ చేయడానికి, అది మళ్ళీ మనం థ్రెడ్ ర్యాప్ చేసేటప్పుడు ఊడిపోతుంది అనమాట. అది గట్టిగా మనం చుట్టేటప్పుడు గట్టిగా లాగుతాం కాబట్టి ఊడిపోయింది చూడండి, ఊడిపోతుంది. కాబట్టి ఒక అంటించినాక గాజుకి ఒక 5 సెకండ్స్ అట్లా ఆరబెట్టేయండి. ఆరబెట్టేసి కొంచెం ఆరినాక థ్రెడ్ ర్యాప్ చేసుకోండి. అప్పుడు నీట్గా ఊడిపోకుండా వస్తుంది అనమాట. చూడండి నేను ఎట్లా ర్యాప్ చేస్తున్నాను అనేది. నీట్గా పల్చగా లాక్కునే చుట్టేటప్పుడే పల్చగా చుట్టాలన్నమాట. ప్రతిసారి మనం నీట్గా అలా లాక్కుంటూ థ్రెడ్ ర్యాప్ చేయాలన్నమాట. కనిపిస్తుంది కదా మీకు అది ఎలా ర్యాప్ చేస్తున్నాను అనేది. చుట్టేటప్పుడు కూడా గట్టిగా పట్టుకొని లాగాలన్నమాట. మనం లూజ్గా వదిలేస్తామంటే థ్రెడ్ ర్యాప్ చేయడం అనేది నీట్గా రాదనమాట. కాబట్టి మనం ర్యాప్ చేసేటప్పుడే గట్టిగా పట్టుకొని ర్యాప్ చేయాలి. ర్యాప్ చేసేటప్పుడు పల్చగా ర్యాప్ చేయాలి. మరీ అంత లావుగా ర్యాప్ చేసినా బాగుండదు. కాబట్టి పల్చగా ర్యాప్ చేయాలన్నమాట. చూస్తున్నారా బాగా ఎలా ర్యాప్ చేస్తున్నాను అనేది. మీరు కూడా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే చూసి నేర్చుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అంటే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ నొక్కితే ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆల్ నొక్కితే నా నోటిఫికేషన్ ఏదైనా రాగానే మీకు ముందుగా తెలుస్తుంది అనమాట. మీరే ఫస్ట్ చూడొచ్చు. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. తర్వాత ఇది థ్రెడ్ ర్యాపింగ్ అయిపోయింది చూడండి. బ్యాంగిల్ మొత్తం ర్యాప్ చేసినాక మళ్ళీ లాస్ట్ గమ్ము మళ్ళీ అంటించుకొనేసి దాన్ని అంటించుకోవాలి. తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నది మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. అది నీట్గా ఏదన్నా 1-6 పోగులు ఉన్నా కానీ నీట్గా చూసి కట్ చేసుకోండి. అట్లా ర్యాప్ చేసేయండి. నీట్గా అంటించేసుకోండి. నేను ఆల్రెడీ బ్యాంగిల్ చూడండి చాలా బాగుంది కదా అంటించింది. నేను ఆల్రెడీ 3 బ్యాంగిల్స్ ముందే ర్యాప్ చేసేసాను. ఇప్పుడు చూడండి 4 బ్యాంగిల్స్ చూపిస్తున్నాను. బాగున్నాయి కదా ర్యాప్